ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ సందర్భంగా నాకెంతో ఇష్టమైన రచయిత డాక్టర్ కేశవరెడ్డి గారి గురించి 4 మాటలు. వారు 1946లో చిత్తూరు జిల్లా తలపలపల్లిలో జన్మించారు. పాండిచ్చేరిలో మెడిసిన్ చదివారు. అనంతరం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జీవితాంతం వైద్యులుగా కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. వారు వైద్యులుగా ఎంత ప్రసిద్ధులో రచయితగాను అంత సుప్రసిద్ధులు. వారి మొదటి రచన బానిసలు భగవాను వాచ. ఇవి 2 పెద్ద కథలు 1971లో భారతీయ మాసపత్రికలో వచ్చాయి. అనంతరం వీరు కథలు కాకుండా నవలా రంగంలోకి ప్రవేశించారు. వీరు మొత్తం 9 నవలలు రాశారు. ఇన్క్రెడిబుల్ గాడెస్ వీరి మొదటి నవల. తర్వాత శ్మశానం దున్నేరు, అతడు అడవిని జయించాడు, సిటీ బ్యూటిఫుల్, చివరి గుడిసె, మూగవారి పిల్లన గ్రోవి, మునెమ్మ, 1442, ఇంకో నవల రాముడున్నాడు రాజ్యం ఉన్నది. మొత్తం వారి రచనలన్నీ ఇవి. అయితే వీరి మొదటి నవల ఇన్క్రెడిబుల్ గాడెస్ అయితే చివరి నవల 1442 నిమిషాలు అనేది అరుణధారలో వచ్చేయింది. ఇన్క్రెడిబుల్ గాడెస్లో పట్ల సహానుభూతితో వాళ్ళలో చైతన్యాన్ని ఏ రకంగా అయితే రాశారో, చివరి నవలలో విప్లవం పట్ల సానుభూతితో విప్లవం వర్ధిల్లాలి అనే కోణంలో ఈ నవలను రాయడం ఆశ్చర్యమేమీ కాదు. ఇక వీరి నవలలు అన్నీ కూడా చదివిన వాళ్ళని జీవితాంతం వెంటాడక మానవు. వీటిల్లో తన ఆటోబయోగ్రఫీ లాంటి నవలలు 2 ఉన్నాయి. అవి మూగవాని పిల్లన గురవి ఒకటి, అంటే తన బాల్యంలో తన కుటుంబంలోని రైతు జీవితాన్ని ఇందులో రాశారు. ఇక సిటీ బ్యూటిఫుల్ అనే ఒక సెటైర్ నవల తను డిచ్పల్లిలో పాండిచ్చేరిలో మెడిసిన్ చదివేప్పుడు తన అనుభవాలని సిటీ బ్యూటిఫుల్గా నమోదు చేశారు. ఇవి 2 కూడా విలక్షణమైన నవలలు. తర్వాత వీరి నవలలో ఎక్కువగా చర్చ నడిచిన నవల మునెమ్మ. ఇది 2007 చతురలో వచ్చింది. ఈ నవలల పైన చాలా వాదోపవాదాలు జరిగాయి. అయితే వారు ఎక్కడా కూడా, అంటే కేశవరెడ్డి గారు దాన్ని ఎందుకు రాశారు అనే విషయాన్ని ఎక్కడా కూడా చెప్పకపోవడం విశేషం. అయితే 2 వర్గాలుగా సాహిత్యకారులు, విమర్శకులు చర్చలు చాలా తీవ్ర స్థాయిలో దీనిపైన జరిగాయి. ఇక అతడే అడవిని జయించాడు అనే నవల పెద్ద క్లాసిక్ తెలుగు సాహిత్యంలో. దీన్ని కొంతమంది హెమింగ్వే నవలతో పోలుస్తూ ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ కాపీ నవల అని చెప్పి అతనికి వైర్యవర్గం వారు పదే పదే ప్రచారం చేసినప్పటికీ కేశవరెడ్డి గారు ఆ నవలలోనే చెప్పారు, తాను హెమింగ్వే నవల ఓల్డ్ మ్యాన్ అండ్ సీ చదివి ఇన్స్పిరేషన్తో రాశానని చెప్పి. అది అర్థం చేసుకోకుండా చాలామంది పలు రకాలుగా మాట్లాడినారు. అయితే ఎవరు ఏం మాట్లాడినా అక్షరం అనేది దానిలో సత్తా ఉంటే ఎక్కువ కాలం నిలుస్తుంది అనేదానికి ఆ నవలే ఉదాహరణ. వీరి నవలలన్నీ, ఈ 2 కథలతో పాటు నవలలన్నీ ఒక్కసారిగా వరుసగా చదివితే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేంది. అది ఎవరికి వారు అనుభవించాలంటే ఈ నవలలన్నీ తీసుకొని చదవాలి. ఇవి చాలామంది పబ్లికేషన్లు పుస్తకాలుగా వేశారు. విశాలాంధ్ర, నవచేతన, పాలపిట్ట, హెచ్బిటి, ఎన్బిటి ఇలా పలు సంస్థలు వీరి నవలల్ని పదే పదే ప్రచురిస్తున్నాయి. మార్కెట్లో ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. పుస్తక ప్రియులందరూ ఎవరైనా ఇప్పటివరకు వీటిని చదవకుండా ఉంటే వీటిని చదివితే బాగుంటుంది. ధన్యవాదాలు.